హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. దేవునికి ప్రార్థించిన వెంటనే నా ప్రార్థన ఆలకించబడి నా కష్టాలన్నీ కూడా తొలగిపోవాలి అని కోరుకోవడం ఎక్కువ మంది మనుషుల్లో చూస్తూ ఉంటాం. మరి నా జీవితంలో కూడా నేను ఎన్నోసార్లు అలాగే కోరుకోవడం జరిగింది. కానీ వాస్తవం ఏమిటంటే, యోనా అనేటువంటి ఒక ప్రవక్త దేవుడు నినివే అనే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్తే, ఒకవేళ దేవుడు శిక్ష తప్పించేస్తాడేమో అనేటువంటి తన స్వఉద్దేశంతోటి ఆయన తర్షీషు పట్టణానికి ప్రయాణం కొనసాగించాడు. అయితే ఆయన చేసినటువంటి ఈ తిరుగుబాటుకి ఒక పెద్ద పెద్ద చేప కడుపులోకి ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ దేవుడు ఆయన ఆయుష్ని కాపాడాడు. 3 రాత్రులు 3 పగళ్ళు యోనా పశ్చాత్తాపంతో మారు మనసుతోటి దేవునికి ప్రార్థించడం జరిగింది. ఏమి ప్రార్థించిన వెంటనే తిమింగలం లేక ఆ పెద్ద చాప ఏదైతే ఉందో అది యోనాని బయటకు కక్కేసేలా దేవుడు ఆ యొక్క పెద్ద మత్స్యానికి ఆజ్ఞ ఇచ్చుండొచ్చు కదా. కాబట్టి దేవుడు మానవ హృదయాన్ని పరీక్షిస్తాడు. ఇతను నిజంగా పశ్చాత్తాపంతో మారు మనసు పొంది ప్రార్థన చేస్తున్నాడా, లేక తాత్కాలికంగా ఏదో ఈ చేప కడుపులోంచి బయటపడి ప్రాణాలని కాపాడుకుందాం అనేటువంటి ఉద్దేశంతో తనని వేడుకుంటున్నాడా అని దేవుడు పరీక్షించడం అనేది జరుగుతుంది. సో దేవుడు బాగా పరీక్షించాడు 3 డేస్. ఆ యొక్క 3 డేస్ అండ్ 3 నైట్స్లో నిజంగా యోనా ఎంతో పశ్చాత్తాపంతో మారు మనసుతో ఆయన దేవుని వేడుకోవడం జరిగింది. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప అవకాశం అంటే మత్స్యము యోనాని బయటకు కక్కివేసినటువంటి ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని యోనా అద్భుతంగా నినివే పట్టణంలో దేవుని సువార్తను ప్రకటించి దుర్మార్గాన్ని మానుకోమని ఆయన దేవుని పక్షాన మానవుల్ని వేడుకుంటే ఆ నినివే పట్టణస్థులు ఆ సువార్తను ఎంత గొప్పగానో రిసీవ్ చేసుకొని వాళ్ళ దుర్మార్గాలన్నింటినీ కూడా వాళ్ళు విడిచిపెట్టి తమకు కలగబోయేటువంటి గొప్ప నాశనాన్ని, కష్టాన్ని వాళ్ళు తప్పించుకోవడం జరిగింది. అందుకని దేవుణ్ణి మనం కష్టాల నుంచి తప్పించమని ప్రార్థించడమే కాదండి, ఈ కష్టాలకు కారణమైన మన పాపం విషయంలో మనం నిజంగా మారు మనసు పొంది నిజంగా పశ్చాత్తాపంతో దేవుణ్ణి కన్సిస్టెంట్గా, ఏదో దేవుడు అడిగిన వెంటనే చేయలేదనే బాధతో ప్రార్థన ఆపేయడం కాకుండా ఆ పశ్చాత్తాపాన్ని, ఆ మారు మనసును అలాగే కొనసాగించి కన్సిస్టెంట్గా మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన కష్టం నుంచి మనకు విడుదలిస్తాడు. ఎందుకంటే అప్పుడు పాప క్షమాపణ జరిగి ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఒక ప్రార్థన మనం చేయగలిగితే కష్టాల నుంచి బయటపడటం అనేది అది మరి ఒక యోనాకి లాగా నినివే పట్టణస్థులలాగా సాధ్యమవుతుంది.